హైదరాబాద్ మాదాపూర్ లో దారుణం జరిగింది. యువకుడిని కత్తులతో దాడి చేసి దుండగులు చంపేశారు. మృతుడిని వరంగల్ జిల్లా ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ గా గుర్తించారు. ఉప్పరపల్లికి చెందిన అమ్మాయిని భాస్కర్ ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మరొకరితో అమ్మాయికి వివాహం చేయగా గొడవల కారణంగా ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. అయితే తన కుమార్తె విడాకులకు భాస్కర్ కారణమని తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి మాదాపూర్ లో భాస్కర్ ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులే హత్య చేశారని భాస్కర్ అన్న మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి హారిక సిద్ధంగా ఉన్నారు. హారిక, శంకరి, పాత కక్షలు కులాంతర ప్రేమ వ్యవహారమే ఓ యువకుడి ప్రాణాలు బలి తీసుకుందనే చెప్పుకోవాలి. అయితే హైదరాబాద్ లోని ఐటీ హబ్ లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఓ యువకుడు కత్తులతో దాడికి గురి దారుణంగా హత్య చేయబడ్డాడు. అయితే పోలీసులు మరియు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిసిన వివరాల ప్రకారం చూసుకున్నా కూడా అయితే ఈయన వరంగల్ జిల్లాకి చెందిన ఉప్పర్పల్లికి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అని చెప్తున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన నిఖిత అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించారు. అయితే వీరిది కులాంతర ప్రేమ కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు అని చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే 3 ఏళ్ల క్రితం నిఖితకు వేరొక వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటి నుంచి భర్తతో విభేదాలు, అదే విధంగా నిఖిత ఇటీవల విడాకులు కూడా తీసుకుంది. అయితే తన కూతురు సంసారం పాడవడానికి విడాకులు తీసుకోవడానికి ఇతనే కారణం అని చెప్పేసి ఆమె తండ్రి కక్ష పెంచుకున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ నేపథ్యంలోనే భాస్కర్ ను చంపేస్తామంటూ గతంలో కూడా 2-3 సార్లు బెదిరించారు అని చెప్పి ఇటు అమ్మాయి కుటుంబ సభ్యులు బెదిరించారు అని చెప్పి ఇటు ఇతని అంటే భాస్కర్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే భాస్కర్ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఒక హాస్టల్లో నివసిస్తున్నాడు అని చెప్తున్నారు. అయితే నిన్న రాత్రి 5 వ్యక్తులు అతని హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కిందకి పిలిపించి మరి భాస్కర్ ని దారుణంగా హత్య చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు భాస్కర్. అయితే దీనిపైన ఇటు మధు, చిన్నపల్లి మధు అని చెప్పి అతని అన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశాడు. శంకరి. ఓకే హారిక.